హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1157 కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 15 ఇయర్ రాదు, మనకి నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనకి టైప్ సి పోర్ట్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మించింకు అయితే చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనకు రన్ అవుతుంది లైట్నింగ్ కేబుల్ అనమాట. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు వీళ్ళు? iPhone 5తో తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లైట్నింగ్ కేబుల్ అలా రన్ అవుతూనే ఉంది. అంతకు బిఫోర్ వచ్చేసరికి 30 పిన్స్ కేబుల్ అయితే యూజ్ చేసేవాళ్ళు. యాపిల్ ఐఫోన్స్ కానీ, ఐపాడ్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ అన్నిటికీ అదే 30 పిన్స్ అయితే యూజ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత చాలా కాలం తర్వాత పాపం వీళ్ళు ఏమనుకున్నారేమో, అప్పటికి మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మైక్రో ఎస్బి పోర్ట్లు కూడా అయితే వచ్చేసినాయి. తర్వాత లైట్నింగ్ కేబుల్ అయితే తీసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలైనా సరే వీళ్ళు లైట్నింగ్ కేబుల్ వదులుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు తెలియదు. మామూలుగా చూస్తే యూనివర్సల్ ఇప్పుడు కేబుల్ అనేసరికి మనకి టైప్ సి అయితే అన్ని చోట్ల దొరుకుతుంటుంది. ఈ లైట్నింగ్ కేబుల్ అన్ని చోట్ల దొరికింది. ఒకప్పుడు మరీ దారుణం, ఆ 30 పిన్ కేబుల్ అనేది ఎక్కడా దొరికేది కాదనమాట ఎవరైనా యాపిల్ డివైసెస్ వాడుతున్నప్పుడు. సో ఇంతకాలం పట్టినట్టుంది వీళ్ళకి. అది కూడా 2015లో వీళ్ళ హార్డ్వేర్ ఇంకా మెరుగుగా చేసుకొని iOS దానికి ఆప్టిమైజ్ చేసుకొని సో ఇవన్నీ చేసుకుంటే మనకి ఈ టైప్ సీన్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి సో ఇప్పుడు మించుంకు అయితే చెప్తున్నారు. సో వీళ్ళు ఏమైనా అవసరమైన తీసేయాలంటే ముందు ఉంటారనమాట. అంటే ఛార్జర్ని ఎత్తేయాలన్నా, ఇయర్ ఫోన్స్ ఎత్తేయాలన్నా, లేకపోతే 3.5 ఆడియో పోర్టు పిన్ను ఎత్తేయాలన్నా, ఇలాంటివి ఎత్తేయాలంటే ముందు ఉంటారు. కానీ ఏదైతే ఈ ట్రెడిషనల్ నాచులు కానీ లేకపోతే ఇలాంటి లైట్నింగ్ కేబుల్ కానీ తీసేసి యూస్ఫుల్ తీసుకురావడానికి మాత్రం వీళ్ళకి మనసు ఒప్పదు. ఏంటో మనకు అర్థం కాదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 6 ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది, మన ఇండియాలో లాంచ్ చేస్తారనేది రూమర్స్. అయితే BGMI ఓపెన్ ఛాలెంజ్ వీడియోలో ఈ మొబైల్ అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఏ రకంగా ఉంటుంది అనేది అయితే ఇక్కడైతే స్పాట్ అయింది. సో మనకి తెలిసింది బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనేది ఓన్లీ ఇండియాలోనే, అంటే ఇండియాకి సంబంధించిన గేమ్ ఓన్లీ. సో ఈ ట్రైలర్లో మనకి మొబైల్ కనిపించింది అంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేస్తారు. ఐక్యూ ఇంతకుముందు ఇలాగే మనకి పబ్జీ ఛాలెంజింగ్స్లో వాటిలో ఇలా ఐక్యూ డివైసెస్ని అందించింది. సో ఇదే రకంగా వీళ్ళు దీన్ని అయితే ఇప్పుడు టీచ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కరెంటు ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం ఇచ్చారు, మళ్ళీ వెంటనే తీసేసాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా S1 Pro ఈవీ స్కూటర్స్ సంబంధించి ఏదైనా ఒక న్యూస్ ఉందంటే ఫైర్కి సంబంధించో లేకపోతే దాంట్లో గ్లిడ్జో లేకపోతే ఏదైనా బగ్సో దానికి సంబంధించే ఉంటున్నాయి. సో ఇప్పుడు చూస్తే మనకి ఓలా S1 Pro ఇంతకుముందు మనం ఒకసారి టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. సో రివర్స్ మోడ్ అనేది మనకి యాక్చువల్గా రివర్స్ మోడ్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు వెనక్కి తిప్పాలంటే 4 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి, అంతకు మించి వెళ్ళడానికి అయితే లేదు. అయితే అది 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ని అయితే క్యాచ్ చేస్తుందని ఇంతకుముందు మనకి ఒక వీడియో కూడా అయితే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు జోధ్పూర్లో ఒక 65 ఏళ్ల వ్యక్తి ఈ బైక్ని పార్కింగ్లోకి అయితే చేస్తున్నారంటే ఆ టైంలో రివర్స్ మోడ్ని క్యాచ్ చేసి అక్కడ 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ మీద అయితే రివర్స్కి వెంటనే లాగేసిందంట. సో దీనివల్ల అతనికి కింద పడిపోయి అతనికి ఇంజ్యూర్ కూడా అయితే అయింది. హెడ్ ఇంజ్యూర్, అలాగే హ్యాండ్, మోకాలు ఇవి అయితే కొట్టుకుపోయినట్టుగా అయితే తెలుస్తుంది. రీసెంట్గానే మనకి ఈ ఓలా బైక్స్కి MoveOS 2.0 అప్డేట్ కూడా అయితే రిలీజ్ చేశారు. కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా ఇందులో అయితే యాడ్ చేశారు. మరి అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇటువంటి బగ్స్ ఏవైనా ఉన్నాయా లేదా అనేది చూసుకోకపోతే ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఇంకా చాలా జరిగే అవకాశం ఉంది. దీనికి భారీ మూల్యం మాత్రం ఖచ్చితంగా ఓలా చెల్లించుకోవాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఆండ్రాయిడ్ OS 13 బీటా ఈ రోజు నుంచి అవైలబుల్లోకి అయితే వచ్చింది. బీటా 2 అనమాట. ఓన్లీ పిక్సెల్ మొబైల్సే కాకుండా మనకి వేరే బ్రాండ్లు కూడా అయితే వాళ్ళ మొబైల్స్ని అయితే ఈరోజు అనౌన్స్ చేసినాయి. ఆసూస్ Zenfone 8, Lenovo Tab P12 Pro, అలాగే OnePlus 10 Pro, Oppo Find X5 Pro, Realme GT2 Pro, Tecno Camon 19 Pro, Vivo X80 Pro, Xiaomi 12 Pro అలాగే 12, అలాగే Xiaomi Pad 5, ZTE Action 40 Ultra, అలాగే షార్ప్ కూడా మనకి ఈ ఆండ్రాయిడ్ 13 బీటా 2 వాళ్ళ మొబైల్స్కి అయితే తీసుకొచ్చినాయి. ఇందులో మన పాపులర్ బ్రాండ్ అయిన శాంసంగ్ అయితే కనిపించట్లేదు. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట. అనవసరంగా వచ్చి చేయి కాల్చుకోవడం దేనికని చెప్పేసి వీళ్ళు ఇంకా రిలీజ్ అయితే చేసినట్టుగా లేరు. చేసినా సరే ఆ బాక్స్ని తట్టుకోవడం శాంసంగ్ డివైస్ వల్ల కాదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టాటా గ్రూప్ సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీ కంపెనీని అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు చూస్తుంది. ఇండియాలో అయితే బ్యాటరీకి సంబంధించిన కంపెనీని అయితే వీళ్ళు పెట్టబోతున్నారంట. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. జపాన్ నుంచో చైనా నుంచో ఈవీ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీస్ని ఇంపోర్ట్ చేసుకునే కానీ ఇక్కడే వాటికి సంబంధించిన బ్యాటరీస్ మన టాటా గ్రూప్ తయారు చేస్తుందంటే సో చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. రేపొద్దున ఏమైనా ఫైర్ అయిపోతే ఇతర కంట్రీల మీద తోసేయకుండా బ్లైమ్ ఏమైనా ఉంటే మన వాళ్ళ మీద వేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టయోటా కూడా మన ఇండియాలో ఈవీ వెహికల్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని అయితే మన ఇండియాలో పెట్టాలని చెప్పి అయితే భావిస్తుంది. ఇప్పుడు వాటికి వచ్చేసరికి షార్టేజ్ అయితే ఏర్పడుతుంది, అలాగే డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నమాట ఈ స్పేర్ పార్ట్స్కి సంబంధించి కాంపోనెంట్స్ వాటికి. సో దాని గురించి అతిపెద్ద కంపెనీని మన టయోటా మన ఇండియాలోని ఈ స్పేర్ పార్ట్స్ని అయితే తయారు చేయాలని భావిస్తుందంట.
సో ఇక్కడ తయారు చేసి మన ఇండియాలోనే కాకుండా ఇతర కంట్రీలో కూడా జపాన్ అలాగే ఏషియన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్లో కూడా వీళ్ళు సప్లై అందించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. మంచి మూవ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ వేస్ట్ ఎక్కువైపోతున్నట్టుంది మన ఇండియాలో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షౌమీ నుంచి మనం రీసెంట్గా టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. షౌమీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని మన గవర్నమెంట్ బ్లాక్ చేసిందని చెప్పేసి. ఎందుకంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు వీళ్ళు. మన ఇండియాకి సంబంధించిన ఎటువంటి రాయల్టీ పే చేయకుండా వీళ్ళు ఇల్లీగల్గా వీళ్ళ బ్రాండ్ని, ఇది కాకుండా ఇంకో 2-3 బ్రాండ్ని జత చేసి ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. దీన్ని మనం ఆర్థిక నేర పరిధిలోకి అయితే తీసుకుంటారనమాట. అంటే మన ఆర్థికంగా మనకి దెబ్బతీసే పనులు ఇలాంటివన్నీ ఇల్లీగల్గా కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దీనికోసం ఇలా అకౌంట్ను బ్లాక్ చేసి అందులో 5,624 కోట్ల రూపాయల వరకు వీళ్ళు రాయల్టీ కింద అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. సో తర్వాత దాన్ని వీళ్ళు కర్ణాటక హైకోర్టుకి వేసినప్పుడు కర్ణాటక హైకోర్టు ఇప్పుడు దాన్ని టెంపరీగా దాన్ని అయితే తీసేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట ఆ కేసుని. దీనికి గాను ఇప్పుడు మళ్ళీ ఇండియన్ ఫైనాన్షియల్ క్రైమ్ ఫైటింగ్ ఏజెన్సీ మళ్ళీ దీన్ని అయితే కేసుని మళ్ళీ తీసుకోవాలి, ఈ అమౌంట్ ఉందో దీన్ని రాయల్టీ కింద అయితే తీసేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ పిటిషన్ వేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఏదైనప్పటికీ మనకి ఇలాంటి ఆర్థిక నేరస్తులను మాత్రం అంత తొందరగా అయితే వదలకూడదు. అంటే ఇది చేసుంటే తప్పు ఒకవేళ మనకైతే తెలియదు, మనం పూర్తిగా చూడలేదు కాబట్టి మనం ఏమి చెప్పలేము. ఒకవేళ చేస్తే మాత్రం ఆర్థిక నేరం అనేది మన దేశానికి చాలా పెద్ద దెబ్బ కొట్టిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ నుంచి వస్తే మరి మోటోలా నుంచి మోటోలా ఎడ్జ్ 30 మొత్తానికి ఈరోజు మన ఇండియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. సో ఆల్రెడీ స్పెసిఫికేషన్ తెలిసినాయి, కానీ మళ్ళీ ఒకసారి స్పెసిఫికేషన్ చెప్పేస్తాను. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ పిఓఎల్టీడీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128 GB, ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. 5G సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4020 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో IP52 రేటింగ్ తో వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే పర్వాలేదు, యూరోప్ లో మరీ దారుణంగా పెట్టారు. 36,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 27,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 8GB 128GB వేరియంట్ 29,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. HDFC కార్డ్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేసినట్టయితే ఇంకో 2,000 రూపాయల వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే అందిస్తున్నారు. అంటే మీకు బేస్ వేరియంట్ 26,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో అక్కడ మీకు మోటరోలా లాంటి ఒక బ్రాండ్ నుంచి ప్యూర్ ఆండ్రాయిడ్ ఓఎస్తో మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 నిన్నే మనకి జెడ్ ఫోల్డ్ 4కి సంబంధించిన ర్యాండర్స్ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు జెడ్ ఫ్లిప్ 4కి సంబంధించిన ర్యాండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన జెడ్ ఫ్లిప్ 3 ఉంది కదా, సేమ్ అదే డిజైన్లో ఈసారి కూడా ఈ మొబైల్ అయితే శాంసంగ్ కొట్టేబోతున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 కానీ ప్లస్ కానీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఐఓ ఈవెంట్ అయితే జరిపేసింది అనమాట. నిన్న సాయంకాలం అనుకుంటా జరిగింది. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్వేర్కి సంబంధించి హార్డ్వేర్కి సంబంధించిన చాలా వరకు అయితే బయటకు అయితే తీసుకొచ్చారు. సో అన్ని మనం కవర్ అయితే చేయలేము, కానీ కొంచెం కవర్ చేసుకుందాం. నేను మాట్లాడుకున్నాగా ఆండ్రాయిడ్ 13 బీటా 2 అయితే లాంచ్ చేశాను. అది కూడా ఇక్కడైతే మనకి అనౌన్స్ చేసి దాంట్లో తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏంటి అనేది కూడా సో వీళ్ళు ఇక్కడైతే తెలియజేశారు. ఇంకా అలాగే మనకి గూగుల్ గ్లాసెస్ ఉన్నాయి కదా, దాని సక్సెసర్ని కూడా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ని అయితే ఇందులో తీసుకొచ్చారు అనమాట. సింపుల్ డిజైన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకు చూడడానికి రేబాన్ గ్లాసెస్ అలా ఉంటాయి కదా, సో మనకి పవర్ గ్లాసెస్ ఆ టైప్లో అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇందులో మనకి హిడెన్ కెమెరాస్ లాంటివి అయితే ఏమీ వీళ్ళైతే తీసుకొచ్చినట్టుగా లేరు. అంటే కెమెరాస్ లాంటివి ఏమీ లేవు. మనకు కావాలంటే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మనం సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలాగే కొన్ని ఫీచర్స్ని అయితే ఈ గ్లాసెస్లో యాడ్ చేసి వీళ్ళు తీసుకొచ్చారు. ప్రైస్ ఎంత, ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుంది అలాంటిది అయితే ఏమీ వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేయలేదు. యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చే గ్లాసెస్ అన్ని కంట్రీల్లోనూ వీళ్ళు ఎలాగో అవైలబుల్లోకి అయితే తీసుకురారు. ఇంకా అలాగే మనకి పిక్సెల్ వాచ్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ వీళ్ళు డెమోకి తీసుకొచ్చారు. కొత్త వేర్ ఓఎస్తో అయితే ఈ పిక్సెల్ వాచ్ అయితే వస్తుంది. ప్రీవియస్గా మనకి లీక్స్ ఇచ్చినాయి కదా, సేమ్ అదే తరహాలో మనకి ఈ పిక్సెల్ వాచ్ అయితే కనిపిస్తుంది అనమాట. సేమ్ మనకి అదే బబుల్ షేప్లో మనకి పైన డిస్ప్లే, సో అదే టైప్లో మనకి. అలాగే సైడ్ వచ్చేసరికి మనకి యాపిల్ ఇచ్చే క్రోన్ టైపు డైల్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే పిక్సెల్ వాచ్ అయితే ఉంది. ఈ పిక్సెల్ వాచ్ని కూడా ఇక్కడ వీళ్ళు డెమోకే తీసుకొచ్చారు, లాంచ్ అయితే చేయలేదన్నమాట. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారంటే వీళ్ళు ఇక్కడ మరో 3 డివైసెస్ కూడా అయితే తీసుకొచ్చారు డెమోకి అంటే ఇంట్రడ్యూస్ చేశారనమాట. పిక్సెల్ 7 మొబైల్, పిక్సెల్ 7 Pro ఈ 2 మొబైల్స్ని కూడా వీళ్ళు ఇక్కడైతే అనౌన్స్ చేశారు. సో దీంతో పాటు పిక్సెల్ ట్యాబ్లెట్ని కూడా నెక్స్ట్ ఇయర్లో అయితే తీసుకొస్తారని తెలుస్తుంది అనమాట. 2023లోనే మనం ఈ డివైసెస్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక అలాగే గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రోని కూడా ఇక్కడైతే లాంచ్ చేశారు. గతంలో వచ్చిన గూగుల్ పిక్సెల్ బడ్స్ తో కంపేర్ చేసి ఇందులో మనకి ANC సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది. 11mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది. వాల్యూమ్ ఈక్వలైజర్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే వీళ్ళు ఇందులో పొందుపరిచారంట. మనకి 5 బ్యాండ్స్ ఈక్వలైజర్ లెట్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ బ్యాకప్ కనుక చూస్తే 11 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని మీరు
వింటే 7 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. మనకి ఛార్జింగ్ కేసు ఉంది కదా, ఛార్జింగ్ కేసు వచ్చేసరికి మీకు 31 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుందట. మనకి ఛార్జింగ్ కేసు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఇంతేకాకుండా మనకి ఛార్జింగ్ కేసు వచ్చేసరికి IPX2 వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి. మనకి బడ్స్ వచ్చేసరికి IPX4 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తాయి. ఇవి స్ప్రెడ్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే వర్షం చిన్నవి పడినా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మరి భారీ వర్షాలు ఇప్పుడు మనకు పడుతున్నాయి చూసారా, అలాంటి వర్షాలు పడినాయి అంటే ఆంఫట్ అయిపోతాయి. ఇక అలాగే గూగుల్ పిక్సెల్ 6a లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.10 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది అనమాట. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారంట. ప్రాసెసర్ ఇలా ఓన్ ప్రాసెసర్ ఉంది కదా, గూగుల్ టెన్సార్. ఆల్రెడీ మనం గూగుల్ పిక్సెల్ 6 అంటే 6 ప్రోలో కూడా ఇదే ప్రాసెసర్ అయితే చూసాం, అదే ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటాయి. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 2 కెమెరాలు మనకి 12 మెగాపిక్సెల్తోనే వస్తాయి. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4410 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక దీని ప్రైస్ చూస్తే మనకి యూఎస్లో 34,800 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ తెలిసిందే, గూగుల్ అనేసరికి వీళ్ళు ఒక టైప్ ఆఫ్ యాపిల్ ఫోన్స్ లాగా ప్రైజెస్ అయితే పెడతారు. మరి ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారంటే ఖచ్చితంగా లాంచ్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనకి కొన్ని లీక్స్ కూడా అయితే వచ్చినాయి. గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఒక మొబైల్ని ఇండియాలో టెస్ట్ చేస్తున్నట్టుగా. దాని ప్రకారం వీళ్ళు తీసుకొచ్చేది ఈ మొబైలే కాబట్టి ఈ మొబైల్ని ఖచ్చితంగా మన ఇండియాలో అయితే తీసుకొస్తారు. మరి ప్రైస్ ఎంత ఉంటుంది అంటే ఖచ్చితంగా నేను అనుకోవడం 45,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెడతారనుకుంటున్నాను. వీళ్ళు మాత్రం కూడా ఏం తగ్గరు. అక్కడ మనకి $450 ఉంది కదా, ఖచ్చితంగా 45,000 ఇక్కడ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇది కాకుండా చాలా వరకు ఇక్కడ వీళ్ళు అయితే రివీల్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో వీళ్ళు సెకండ్ వర్షన్ కూడా అయితే బయటికి తీసుకొచ్చారనమాట. సో అలాగే వీళ్ళు ట్యాబ్లెట్స్లో అప్లికేషన్స్ ఆప్టిమైజేషన్ సంబంధించి కూడా చాలా వరకు రివీల్ అయితే చేశారు. సో ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఈ టెక్ న్యూస్ కూడా సరిపోదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా మనకి లాంచ్ చేశారు కదా. ఫస్ట్ టైం ఈ వాచెస్ లో గూగుల్ వేర్ OS 3 అయితే ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే కదా. కాకపోతే గూగుల్ OS తీసుకొచ్చినప్పటికీ ఇందులో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ని అయితే వీళ్ళు ఇవ్వలేదు. అయితే మనకి ఈ సమ్మర్లో ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేస్తారంట. ఈ అప్డేట్ ద్వారా మనకి ఇందులో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ని అయితే అందిస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.